హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో ఫ్రీక్స్ ఆఫ్ నేచర్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సిటీలో వ్యాంపైర్స్, జాంబీస్ అండ్ హ్యూమన్స్ ఈ ముగ్గురు కలిసి జీవిస్తూ ఉంటారు. అలా ఒకరోజు ఆ సిటీపై ఏలియన్స్ అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ మూవీ సంథింగ్ డిఫరెంట్ అని. డిఫరెంట్ స్టోరీతో ఉన్న మూవీస్ ఏమున్నాయి అని వెతుకుతున్నప్పుడు నాకు ఈ మూవీ దొరికింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓహియో అనే సిటీలో జాంబీస్, వ్యాంపైర్స్ అండ్ హ్యూమన్స్ కలిసి ఉంటారు. అయితే ఆ సిటీలో వ్యాంపైర్స్ కి హై స్టేటస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడైనా మనుషుల రక్తం తాగాలి అనిపిస్తే బాటిల్స్ లో వాళ్ళకి బ్లడ్ ప్రొవైడ్ చేస్తారు. అలా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు మనుషుల బ్లడ్ తాగరు. అయితే హ్యూమన్స్ సెకండ్ పొజిషన్ లో ఉంటారు. వీళ్ళకెప్పుడు జాంబీస్ నుండి, వ్యాంపైర్స్ నుండి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇక థర్డ్ స్టేజ్ లో జాంబీస్ ఉంటాయి. అందులో కొన్ని జాంబీస్ ని సిటీకి దూరంగా ఉంచి ఉంటారు. ఎందుకంటే అందులో కొన్ని జాంబీస్ ఛాన్స్ దొరికితే మనుషులు చంపి మనుషుల బ్రెయిన్ ని తినేస్తాయి. సో అందుకే ఆ కొన్ని జాంబీస్ ని వాళ్ళు సిటీకి దూరంగా ఉంచి ఉంటారు. ఇది ఆ సిటీలో ఉన్న రూల్. ఒకరిపై ఇంకొకరు అటాక్ చేయకూడదు. జాంబీస్ కి, వ్యాంపైర్స్ కి మెడలో ఒక నెక్లెస్ లాంటి మిషన్ వేసి ఉంటారు. ఆ మిషన్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ మిషన్ వాళ్ళని మనుషులపై అటాక్ చేయకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ సిటీలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మనకి ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ అయిన డ్యాగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి ఆ స్కూల్లో ఉండే లోరలాయ్ అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ లోరలాయ్ మాత్రం అతన్ని అంతగా ఇష్టపడదు. తర్వాత మనకి ప్యాట్రా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆవిడ అదే స్కూల్లో ఉన్న ఒక రిచ్ వ్యాంపైర్ ని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ వ్యాంపైర్ పేరు మిలాన్. ఒకరోజు మిలాన్ ఆమెని తన హౌస్ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఇక ఈ వ్యక్తి పేరు నెడ్. ఈ వ్యక్తి ఆ స్కూల్లోనే మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో. కానీ నెడ్ని మాత్రం వాళ్ళ పేరెంట్స్ అస్సలు ఇష్టపడరు. ప్రతిరోజు అతనిపై అరుస్తూనే ఉంటారు. సో మనకి వీళ్ళందరి జీవితాల్లో ఏదో ఒక వెలితైతే కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి పేట్రా మిలాన్ యొక్క హౌస్ పార్టీకి వెళ్తుంది. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లోని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మిలాన్ పేట్రాని తన పళ్ళతో కొరికి ఆమెను కూడా వ్యాంపైర్ గా మార్చేయాలి అనుకుంటాడు. అయితే పేట్రా దానికి ఒప్పుకోదు. అయితే మిలాన్ ఆమెపై కోప్పడతాడు. ఇక పేట్రా ఏమో అతనిపై ఉన్న ప్రేమతో ఎస్, నువ్వు నన్ను బైట్ చేయి, నేను కూడా వ్యాంపైర్ లాగా మారిపోతాను అని ఒప్పుకుంటుంది. ఇక మరుసటి రోజు పేట్రా స్నానం చేసి మిర్రర్ ముందు రెడీ అవుతూ ఉన్నప్పుడు తనకి మెడ మీద ఒక బైట్ మార్క్ కనిపిస్తుంది. అయితే పేట్రా గాబరపడి మిలాన్ ని వెంటనే ఇంటికి రమ్మని చెబుతుంది. మిలాన్ ఆమె నంబర్ని డిలీట్ చేసేసి ఉంటాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా అతనికి కాల్ కనెక్ట్ అవ్వదు. మిలాన్ నన్ను ప్రేమించలేదు, కేవలం నా బ్లడ్ తాగడానికి మాత్రమే నన్ను ప్రేమించినట్టు నటించాడు అని ఆమెకు తెలిసిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆ స్కూల్లో ఉన్న ప్లే గ్రౌండ్ ని చూపిస్తారు. ఆ ప్లే గ్రౌండ్ లో ఒక కోచ్ ఉంటాడు. అతనికి ఒక పెద్ద మీట్ ఫ్యాక్టరీ ఉంటుంది. అతను బాగా డబ్బులు సంపాదించినప్పటికీ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే అత్యాశ ఉంటుంది. అతను డబ్బులు సేవ్ చేయడానికి వాళ్ళ ఫ్యాక్టరీలో మనుషుల్ని పనిలో నుండి పీకేసి జాంబీస్ ని పెట్టుకున్నాడు. ఇక స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉన్నప్పుడు డ్యాగ్ విసిరిన బాల్ ఫోర్స్ గా వెళ్లి ఒక ప్లేయర్ కి తగులుతుంది. దాంతో అతనికి పెద్ద దెబ్బ పడుతుంది. డ్యాగ్ యొక్క కోచ్ డ్యాగ్ పై అరుస్తాడు. అయితే లోరలైకి మాత్రం అతను విసిరిన షాట్ కి ఇంప్రెస్ అయిపోతుంది. ఇక లోరలై అతని దగ్గరికి వెళ్లి మనిద్దరం ఒక చోట కలుద్దాం అని చెబుతుంది. ఆ రోజు ఈవినింగ్ లోరలై, డ్యాగ్ ఇద్దరు వాళ్ళ ఇంట్లో మీట్ అవుతారు. అప్పుడే డ్యాగ్ పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తారు. ఇక వెంటనే లోరలై విండోలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు డ్యాగ్ పేరెంట్స్ డ్యాగ్ దగ్గరికి వచ్చి, నువ్వు చాలా పెద్దవాడు అయిపోతున్నావురా, పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు అని చెబుతారు. ఆ మాట విని డ్యాగ్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఇటువైపు నెడ్ ని వాళ్ళ పేరెంట్స్ అవమానిస్తూ ఉంటారు. ఇక ఫైనలీ నెడ్ వాళ్ళ పేరెంట్స్ పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయి జాంబీస్ ఉండే ఏరియాలోకి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ జాంబీస్ చాలా ఫ్రీగా వాళ్ళకి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరో తిట్టేవాళ్ళు గాని అవమానించే వాళ్ళు గాని లేరు. వాళ్ళని చూసి నెడ్ కూడా నేను జాంబీలాగా మారిపోవాలి అని డిసైడ్ అవుతాడు. సో ఇక దగ్గరలో ఉన్న ఒక జాంబీని పిలిచి నన్ను కరువు అంటాడు. అలా ఆ జాంబీ నెడ్ ని కరిచిన తర్వాత నెడ్ కూడా జాంబీలాగా మారిపోతాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ సిటీపై ఏలియన్స్ అటాక్ చేస్తారు. అలా ఏలియన్స్ వాళ్ళ సిటీపై అటాక్ చేయడం చూసి చాలా మంది నర్వస్ అయిపోతారు. ఆ 3 క్రియేచర్స్ కి సంబంధించిన పీపుల్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఎవరో కావాలని మన సిటీకి ఏలియన్స్ ని పిలిపించినట్టు ఉన్నారు అని వాళ్ళలో వాళ్ళే గొడవ పడతారు. ఎక్కడ పడితే అక్కడ చాలా పెద్ద మొత్తంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇటువైపు లోరలాయ్ డ్యాగ్ తో
మనిద్దరం ఫిజికల్ అవుదాం అంటుంది. ఇక డ్యాగ్ వెంటనే ఆమెని తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఇక ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వబోతారు. సరిగ్గా అప్పుడే వ్యాంపైర్స్ వాళ్ళని అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఆ ఇంటి విండోల నుండి కిందికి జంప్ చేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. అయితే కింద కూడా వాళ్ళని ఇంకొంతమంది వ్యాంపైర్స్ వెంబడిస్తారు. అలా వాళ్ళు కొంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ఇంట్లోకి ఎంటర్ అవుతారు. అయితే ఆ ఇంటికి వెళ్లి వాళ్ళు ఇరుక్కున్నంత పని అయింది. ఎందుకంటే ఆ ఇంట్లో కొంతమంది జాంబీస్ సీక్రెట్ మీటింగ్ ని అరేంజ్ చేసుకుని ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి అన్ని జాంబీస్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అదే టైంలో బయట నుండి వ్యాంపైర్స్ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు. ఇక వాళ్ళలో వాళ్ళే గొడవ పడ్డం మొదలు పెడతారు. ఇక ఆ ఫైట్ మొత్తం జరిగిన తర్వాత వాళ్ళలో కేవలం డ్యాగ్, పేట్రా అండ్ నెడ్ ఈ ముగ్గురు మాత్రమే సర్వైవ్ అవుతారు. అయితే ఆ మిగిలిన ముగ్గురు కూడా ఒకరిపై ఒకరు అటాక్ చేసుకుంటారు. కానీ అదే టైంలో అక్కడికి ఏలియన్స్ వచ్చి అటాక్ చేస్తారు. అయితే డ్యాగ్కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అది వాళ్ళ టీచర్ హౌస్ అని. వాళ్ళ టీచర్ బేస్మెంట్ లో నివసిస్తున్నాడు అని తెలిసిపోతుంది. డ్యాగ్ వాళ్ళ టీచర్ రిక్వెస్ట్ చేస్తాడు, మమ్మల్ని లోపలికి అలౌ చేయండి అని బ్రతిమలాడతాడు. ఇక చివరికి వాళ్ళ టీచర్ వాళ్ళని లోపలికి అనుమతిస్తాడు. డ్యాగ్ బయట ఉన్న ఏలియన్స్ పై ఒక కన్ను వేసి ఉంచుతాడు. అదే టైంలో నెడ్ అండ్ పెట్రా ఇద్దరు ఆకలితో ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ టీచర్ని చంపి తినడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరు జాంబీ, ఒకరు వ్యాంపైర్ గా మారిపోయి ఉంటారు కదా, అందుకే అలా మనుషుల్ని తినడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరిని చూసి డ్యాగ్ వాళ్ళపై కోప్పడతాడు. ఇక ఆ ముగ్గురు ఆ బేస్మెంట్ లోనే ఆ రాత్రి గడుపుతారు. అయితే డ్యాగ్ వాళ్ళ పేరెంట్స్ గురించి చాలా వరీ అవుతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉందో అని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. సో ఇక ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్లి మా పేరెంట్స్ ని చూడాలి అని డిసైడ్ అవుతాడు. మరుసటి రోజు మార్నింగ్ ఆ ముగ్గురు బేస్మెంట్ నుండి బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత బయట ఉన్న ఎండకి పేట్రా బర్న్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యాంపైర్స్ సన్ లైట్ లో నివసించలేవు. డ్యాగ్ తన బట్టల్ని పేట్రాకి వేసి అతను బట్టలు లేకుండా పరిగెడతాడు. అలా పరిగెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు సపరేట్ అయిపోతారు. ఇక చివరగా పేట్రా అండ్ నెడ్ ఇద్దరు కాలేజ్కి రీచ్ అయిపోతారు. కొద్దిసేపటి తర్వాత డ్యాగ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అయితే వాళ్ళిద్దరికి డ్యాగ్ ఒక సీక్రెట్ చెబుతాడు. అదేంటంటే అతను దారిలో ఏలియన్స్ ని మీట్ అయ్యాడు. కాకపోతే ఆ ఏలియన్స్ నన్ను ఏం చేయలేదు అని చెబుతాడు. అప్పుడు నెడ్కి ఒక ఐడియా వస్తుంది. అతనికి అనిపించిన దాని ప్రకారం ఏలియన్స్ కేవలం సింథటిక్ థింగ్స్ ని మాత్రమే ఫీల్ అవుతాయి. ఒకవేళ మనం బట్టలు వేసుకుంటే ఖచ్చితంగా అవి మనల్ని ఫీల్ అవుతాయి. మనం బట్టలు లేకుండా ఉంటే మాత్రమే అవి మనల్ని ఫీల్ అవ్వలేవు అని చెబుతాడు. అలా ఆ ముగ్గురు అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారు. ఎప్పుడైతే ఏలియన్స్ అక్కడ నుండి దూరంగా వెళ్లిపోయాయి అని తెలిసిందో అప్పుడు వాళ్ళ ముగ్గురు బట్టలు లేకుండా రోడ్డుపై నడుస్తారు. అలా నడుచుకుంటూ వాళ్ళ ముగ్గురు డ్యాగ్ హౌస్ కి వెళ్లిపోతారు. అయితే డ్యాగ్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కనిపించరు. చాలాసేపు వెతికిన తర్వాత డ్యాన్ హోప్లెస్ అయిపోతాడు. అలా వాళ్ళ ముగ్గురు ఒక చోట కూర్చున్నప్పుడు ఒక ఏలియన్ వాళ్ళపై అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ముగ్గురు డ్రెస్ వేసుకున్నారు కదా, సో ఆ ఏలియన్ గుర్తుపట్టేసింది అనమాట. ఒక ఏలియన్ నెడ్ ని తనతో పాటు తీసుకెళ్తూ ఉంటుంది. పేట్రా ఆ ఏలియన్ తో పోట్లాడి నెడ్ ని కాపాడాలి అనుకుంటుంది. అయితే ఆ ఏలియన్ పేట్రాని కొట్టి అతన్ని తీసుకెళ్లిపోతుంది. నెడ్ ని ఆ ఏలియన్ తీసుకువెళ్లిపోవడంతో వాళ్ళిద్దరూ చాలా సాడ్ గా ఫీల్ అవుతారు. సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ నెడ్ మళ్ళీ వెనక్కి వస్తాడు. నెడ్ వాళ్ళిద్దరితో పేట్రా ఇంతకు ముందు ఆ ఏలియన్ తో గొడవ పడింది కదా, అయితే ఆ ఏలియన్ సగం దూరం వెళ్ళగానే చనిపోయింది. నేను వాళ్ళ బేస్ క్యాంప్ కి వెళ్ళలేదు. అంతేకాదు ఏలియన్స్ ఇక్కడ రావడానికి కారణం కూడా నాకు తెలిసిపోయింది. ఆ ఏలియన్స్ కి మన భూమి మీద ఉండే ఒక కెమికల్ కావాలి. ఆ కెమికల్ మన కోచ్ యొక్క ఫ్యాక్టరీలో ఉంది. ఆ కెమికల్ కోసమే వచ్చాయి అని చెబుతాడు. ఇక ఆ ముగ్గురు కలిసి ఆ ఫ్యాక్టరీకి వెళ్తారు. అప్పటికే నెడ్ చాలా ఆకలితో ఉంటాడు. సో ఇక కోచ్ యొక్క భార్యని తిందామనుకుంటాడు. వెంటనే ఆ కోచ్ వచ్చి వాళ్ళ ముగ్గురిని ఫ్యాక్టరీ నుండి బయటికి పంపించేస్తాడు. అదే టైంలో ఫ్యాక్టరీ బయట ఉన్న ఏలియన్స్ వాళ్ళని అటాక్ చేసేస్తాయి. అలా ఏలియన్స్ ఆ ముగ్గురిని ఒక ప్లేస్ లోకి విసిరేస్తాయి. అక్కడే చాలా మంది మనుషులు ఉంటారు. ఏలియన్స్ వాళ్ళందరినీ ఇక్కడికే తెచ్చిపడేసి ఉంటారు. నెడ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తారు. వాళ్ళు కంప్లీట్ గా జాంబీస్ లాగా మారిపోయి ఉంటారు. అలా నెడ్ వాళ్ళ పేరెంట్స్ జాంబీస్ గా మారిపోవడం చూసి అతను చాలా సంతోషిస్తాడు. అంతేకాదు డ్యాగ్ కూడా అక్కడ వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవుతాడు. వాళ్ళు జాంబీస్ గా మారిపోయి ఉండరు, ఇంకా హ్యూమన్స్ గానే ఉంటారు. వాళ్ళందరూ ఆ ఏలియన్స్ ని అటాక్ చేయడానికి ఇలా మాట్లాడుకుంటారు. మనందరం కలిసి గట్టిగా అటాక్ చేస్తే ఆ ఏలియన్స్ ని ఓడించవచ్చు. అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అందరూ ఒకేసారి గోడని బద్దలు కొట్టేస్తారు. అలా వాళ్ళందరూ ఆ ట్రాప్ నుండి బయటపడతారు. ఇక ప్రతి ఒక్కరూ ఆ కోచ్ యొక్క ఫ్యాక్టరీలో ఉండే ఆ కెమికల్ దగ్గరికి వెళ్తారు.
అప్పటికే ఏలియన్స్ అందరూ ఆ కెమికల్ దగ్గరికి వచ్చి వాళ్ళ బాడీస్ లో నుండి బేబీస్ టైప్ లో ఉన్న కొన్ని క్రియేచర్స్ ని ఆ కెమికల్ లోకి పడేస్తాయి. అలా ఆ క్రియేచర్స్ అన్ని ఆ కెమికల్ లో పడిన తర్వాత అవన్నీ కలిసి ఒక పెద్ద క్రియేచర్ లాగా మారిపోతుంది. ఆ పెద్ద ఏలియన్ అక్కడున్న వాళ్ళందరినీ మీరంతా ఫూల్స్ అంటుంది. మీ అందరికి ఏమాత్రం ఆలోచన లేదు, మీరంతా శుద్ధ పప్పులు అని చెప్పేసి ఆ క్రియేచర్ మనుషుల మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఆ ప్రాసెస్ లో పొరపాటున ఆ క్రియేచర్ మీద అమ్మోనియా లిక్విడ్ పడిపోతుంది. అలా అమ్మోనియా లిక్విడ్ ఆ క్రియేచర్ మీద పడడంతో ఆ క్రియేచర్ చాలా చిన్నగా మారిపోతుంది. తర్వాత ఆ క్రియేచర్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఆ ఫ్యాక్టరీ మీద ఒక బాంబు వేసి వెళ్ళిపోతుంది. అదే టైంలోనే డ్యాగ్ ఒక మేల్ వేర్వల్ఫ్ లాగా కన్వర్ట్ అయిపోతాడు. తర్వాత అతను అక్కడ ఉన్న ఒక బాంబుని ఆ ఏలియన్ స్పేస్ షిప్ మీద విసిరేస్తాడు. ఆ స్పేస్ షిప్ లో ఉన్న ఆ ఏలియన్స్ అందరూ ఎక్స్ప్లోడ్ అయిపోతారు. ఇక చివర్లో ఆ టౌన్ లో ఉన్న అన్ని రకాల క్రియేచర్స్ చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా జీవిస్తూ ఉంటారు. డ్యాగ్ లోరలైతో కాకుండా పెట్రాతో డేట్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.